చెప్పండి, మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఓకే, సైనిక్ న్యూస్ వాళ్ళందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో 23వ తారీఖు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయ్యి హైదరాబాద్లో ఉన్నాను. ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. మై ఆల్ ఎడ్యుకేషన్ డన్ వాజ్ ఇన్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. ఎప్పుడైతే లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందో తెలుసు నేను నష్టపడికి రావడం జరిగింది. డైలీ న్యూస్ చూస్తూ ఉన్నాను. చాలామంది కోవిడ్ పేషెంట్స్ అనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్కి వచ్చి టెస్ట్ చేయించుకోవట్లేదు. అసలు గవర్నమెంట్ అనేది ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది ఈ విషయంలో. వాళ్ళందరూ నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను, నా శక్తిలో నేను చేయగలిగింది నా స్కిల్ని యూజ్ చేయడమే. ఆ స్కిల్ని వాడే డిజైన్ వెబ్ అప్లికేషన్ అండి. దాని పేరు చెక్ కోవిడ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా టెస్ట్ ఫ్రమ్ హోమ్ అండి. ఇది ఒక 30 సెకండ్స్ ఫ్లాష్ టెస్ట్ అన్నమాట. ఈ ఫ్లాష్ టెస్ట్లోనే కోవిడ్ ఉందా లేదా అనేది సిమ్టమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనిలో ప్రతిదీ సర్టిఫైడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన కమాండ్స్ నేను తీసుకున్నాను. ఆ వరల్డ్ హెల్త్ కమాండ్ అన్నీ అడుగుతుంది. మీకు ఫీవర్ ఉందా, ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 11 క్వశ్చన్స్. ప్రీవియస్ హిస్టరీ ఉందా, కోవిడ్ పేషెంట్స్ ట్రావెల్ అయినట్టు, ఇలా ఈ క్వశ్చన్స్ అన్నీ కలిపి అకార్డింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ జనరేట్ రిపోర్ట్ అండి. స్టేటస్ ఆఫ్ ద పేషెంట్, హై ఉందా రిస్క్, లో ఉందా, మీడియం ఉందా రిస్క్ అనేది ఆ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని బట్టి వెనెవర్ ద పేషెంట్ హ్యావింగ్ హై రిస్క్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఒక మెయిల్ వెళ్ళేలాగా మనం ట్రిగర్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి కమ్యూనిటీ మొత్తం సేవ్ అవుతుంది, మన నేషన్ స్పీడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మనం రీచ్ అవ్వడం, టెస్ట్ చేయడం అంటే ఇట్స్ వెరీ హార్డ్ థింగ్ అండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ టూల్ వేర్ ఐ డిజైన్ ఫర్ దిస్. సో అది వచ్చిన ఆలోచనే ఈరోజు ఇంత జరిగింది. ఒక 10,000 మంది దాకా టెస్టులు రాశారు. నేషనల్ మీడియా ఆల్సో రికగ్నైజ్డ్. సో అలా వర్క్ చేయడం జరిగింది సార్. చాలా కమ్యూనిటీస్కి, చాలా డిస్ట్రిక్ట్కి దిస్ యాప్ విల్ యాక్టింగ్ లైక్ ఏ ఇంటెలిజెంట్ టూల్ ఫర్ సపోర్టింగ్ దమ్. సో ఎంతమంది కలిసి దీన్ని యాప్ని తయారు చేశారు? సో మేము టోటల్ దీనికి కోర్ వర్కర్స్ 3 ఉన్నాము. ఒకటి నేను, ఇంకొకటి మా బ్రదర్ జేవిఆర్ పున్నారావు, ఇంకొకళ్ళు కృష్ణ కోరువేటి ఫ్రమ్ విజయవాడ. ఈజ్ ద ఫౌండర్ ఫర్ ఇన్ఫార్మల్ కార్తికేయ ఇన్ఫార్మల్స్. వీ డిజైన్ దిస్ ఫర్ 3 days అండి. కంటిన్యూస్గా రెస్ట్లెస్గా వర్క్ చేశాను. దీన్ని చాలా స్పీడ్గా తీసుకొచ్చాను. వర్క్ని చాలా ఇంటర్ఫేస్ని బూస్టప్ చేశాను. సింపుల్ కాంప్లికేషన్ లేకుండా ఇది డిజైన్ చేశాను. దీంతో దీనికి నేను మార్చ్ 26న ఈ డేటా సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏప్రిల్ 2న ఆరోగ్య సేతు ఒక యాప్ తీసుకొని వచ్చింది. ఆ ఆరోగ్య సేతుని డిజైన్ చేసిన తర్వాత నాకు క్వశ్చన్ వచ్చింది. ప్రతి ఒక్కరు అప్లికేషన్ మంచిగా యూజ్ చేస్తున్నారు, మంచి కమాండ్స్ ఇస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న కోవిడ్ పేషెంట్స్కి ఇలా చేస్తున్నారంటే ఓకే, మై యాప్ కూడా ఒక సపోర్ట్లా ఉంటుందని చెప్పి నేను వర్క్ చేసి దీన్ని 30 సెకండ్స్లో కంప్లీట్ అయ్యాయి. ఇంటర్ఫేస్ డిజైన్ చేశాను. త్రూఅవుట్ పాన్ ఇండియాకి వర్క్ చేస్తున్నామండి. మనకు ఏపీ అండ్ తెలంగాణలో స్టార్ట్ చేశాను. నా పాన్ ఇండియా వరకు వర్క్ చేస్తున్నాము. మన దాంట్లో సిమ్టమ్స్ కనుక్కోవచ్చు ఉన్నాయా లేదా. టోటల్ పాన్ ఇండియా వరకు కోవిడ్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ మొత్తం డేటా మన దాంట్లో అవైలబుల్ ఉంటుందండి. సో టోటల్గా బ్యాక్ అండ్ వర్క్ చేసిన 10 members ఉన్నారు. ఆన్ స్పాట్ హై రిస్క్ కేసెస్ వస్తే ఇమీడియట్లీ డేటా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో తీవ్రత అయిన సమస్యని డిజిటల్గా మార్చడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా సార్, దీన్ని డిజిటల్గానే మనం ఎంచుకోవాలి. ఎందుకంటే స్టే హోమ్ స్టే సేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి కాదు, ప్రతి ఒక్కరికి దీన్ని ఎంత స్మార్ట్నెస్గా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి సో సేమ్ డిజిటలైజ్. భారతదేశ ప్రజలకి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇన్ని రోజులు నేను చదువుకున్న కేస్ స్టడీస్, నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ డాక్టర్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన దాని వల్ల ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్ అండి. హోమ్ శానిటైజేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అండి. అసలు ఎవ్వరు ఎంత ప్రయత్నం చేసినా సరే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి గడప దాటడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. నేను చూస్తున్నాను, రేషన్ అని, మార్కెట్ అని, మెడికల్స్ అని చెప్పి ఈవినింగ్ ఇప్పుడు షటిల్ ఆడటం, క్రికెట్ ఆడుకోవటం, వాళ్ళనేది ఎంత ఇంపాక్ట్ అని తెలియకుండా జరుగుతుంది. చాలా డేంజర్. ఈ వైరస్ అనేది గాల్లోనే ఒక 3-4 hours ఉంటుంది. దెర్ ఇస్ నో డెడ్ ఫర్ ద వైరస్ అండ్ ఇట్స్ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మార్నింగ్ ఒక పేషెంట్ని మనం కలిసిన తర్వాత వైరస్ మన చేతి మీదకి వచ్చింది. ఇంట్లో సెల్ ఫోన్స్ని పట్టుకుంటున్నాము, ట్యాప్స్ని పట్టుకుంటున్నాము, వాల్స్ని పట్టుకుంటున్నాము, అన్నిటిని పట్టుకుంటున్నాము. సో హౌ కెన్ యూ యూజ్ అంటే హోమ్ శానిటేషన్ ఎలా జరగాలి అంటే
డెటాల్ తీసుకోండి, 1% సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకొని నార్మల్గా ఇంట్లో ఇలా ఒక స్ప్రేయర్ లాగా ఒక డిజైన్ చేసుకోండి. ఈ స్ప్రేయర్ డిజైన్ చేసుకొని సొల్యూషన్లో ఉంచినప్పుడు ఇలాంటి కబోర్డ్ టచబుల్ వాల్స్ ఎట్లా ఉండే జస్ట్ ఇలా అలా స్ప్రే చేసేసి టిష్యూ పేపర్తో ఒక క్లాత్తో ఇలా తుడిసేయడం జరగాలి. దీంతోపాటు ఏ వెజిటబుల్స్ మిల్క్ ప్యాకెట్స్ అయితే ఎస్పెషల్లీ మిల్క్ ప్యాకెట్స్ అండి, వేరే వాళ్ళు ఊరు నుంచి వేరే తీసుకుంటూ వస్తున్నారు. పాలు అనేది హ్యాండ్తో జరుగుతుంది. ఆ పాల ప్యాకెట్ ఏదైనా ఉంటే వాటర్ బకెట్లో వాటర్ వేసేసి మినిమం ఒక 2-3 అవర్స్ అయినా అందులో సోప్ చేయాలి. ఇంటి బయట వాటర్ బకెట్ ఒకటి ఒక బకెట్ పెట్టుకోవాలి ఇంటి బయట. అట్లీస్ట్ ఈ 15 days లాక్డౌన్ పీరియడ్లో ఇంటి బయట ఒక బకెట్ పెట్టేసి కంపల్సరీగా శానిటైజ్ చేసుకొని పెట్టుకోవాలి. చెప్పులు కూడా ఇంటికి 2 meters ముందు విడడం జరుగుతుంది. ఫుల్ హ్యాండ్స్ అనేది మస్ట్ అండ్ షూట్గా చేసుకోవాలి. స్పెట్స్ మస్ట్ క్యారీ చేసుకోవాలి. బయట నుంచి ఏదైనా ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ బైక్ హ్యాండిల్స్, బైక్ కీ ఇచ్చేది, లిఫ్ట్ బటనింగ్స్, ఇవన్నీ టచబుల్స్. కరెన్సీ ట్రాన్స్ఫర్ ఇంట్లో బయట నుంచి ఒక మార్కెట్ ఏరియాలో నుంచి హాట్స్పాట్ జోన్ నుంచి కానీ వేరే జోన్ నుంచి కానీ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ అమౌంట్ తెచ్చి మనం ఇంట్లో ఇస్తాం, నాన్న ఆడుకో అని చెప్పి డబ్బులు అలా ఇస్తూ ఉంటాం. దాని మీద కూడా వైరస్ అనేది ఉంటుందండి. అంటే మీరు చెప్పే దాన్ని బట్టి ఈరోజు కరెన్సీ కూడా మనము పట్టుకోకూడదు. అందువల్ల వీలున్నంత వరకు యాప్ల ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంట. అంతే. ఏదైనా సరే మన డిజిటల్ వ్యాలెట్స్, కరెన్సీ, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, వీటిని యూజ్ పెట్టుకోవాలి. సో దీని సజెషన్ ఏంటంటే నసరాపేటలో కూడా అందరు కూరగాయల వాళ్ళకి అట్లీస్ట్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ డిజిటల్ వాలెట్స్ అండి. ఒక స్కాన్ అనేది పెట్టుకుంటే ప్రతి ఒక్కరు పేమెంట్స్ అందులో చేస్తారు. ఒక 500-600 రీఛార్జ్ చేసుకొని దే విల్ కీప్ ఆన్ యూజింగ్ అండి. ఎన్ఆర్టీ ప్రజలు కూడా అందరూ కిరాణా వర్కర్స్, అసోసియేషన్ పీపుల్, మెడి గైస్, మై సజెషన్ ఈస్ కమ్ అప్ విత్ డిజిటల్ అప్లికేషన్స్. సో ఎవ్రీబడి విల్ రెడీ విత్ దట్ అండి. సో అలా జరగదు. ఇది దేశ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది దేశ ప్రజలకు కూడా 100% ఉపయోగపడుతుంది. మనం ప్రొడక్ట్ అవుతాము, దేశాన్ని కాపాడుకుంటాము, మన ఫ్యామిలీ ప్రొడక్ట్ చేసుకుంటాము, మన నేషన్ని మనం త్వరగా బ్యాక్ చూస్తాం. సో అది సో ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఎందుకంటే మేము యాప్ ఏదైతే డిజైన్ చేసామో ఈరోజు ఫస్ట్ అది నేషనల్ మీడియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ద్వారా పబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ మాది హోమ్ టౌన్ వచ్చి నష్టపేట కాబట్టి నష్టపేటలో ఫస్ట్ సైనిక్ న్యూస్ వాళ్ళు ఈరోజు ఆ మీడియా మా ఇంటికి వచ్చేసి ఈ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకొని ఇది ఎలా ప్రజలకి ఎంతవరకు ఎంత ఫాస్ట్గా దీని గురించి అవేర్నెస్ ప్రమోట్ చేసి గవర్నమెంట్ హెల్ప్ చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. అన్ని మంచి ప్రశ్నలు ఏవైతే పబ్లిక్కి కొన్ని డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని మమ్మల్ని అడిగారు. మేము మాకు వీలైనంత వరకు వాటన్నిటికీ సంపూర్ణంగా సమాధానం ఇవ్వడం జరిగింది. సో వీ రియల్లీ స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు సైనిక్ న్యూస్ అండ్ ఇన్ఛార్జ్ Ramesh Garigi. I really thankful to him a lot, and me and my brother, we completely owe him wishes to him. Thank you so much, Andy. Thank you. Thank you.